వస్తే బాగుంటుంది. విజయవాడ డెవలప్ అవుతుంది. అమరావతి సిటీ అంటే చాలా అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి. అంటే కొంతమంది లొకేషన్లు కానీ అన్ని కానీ గ్రీనరీగా ఉంటుంది. వైజాగ్ అయితే ఈ విస్తల స్థల భాగం ఎక్కువ ఉంది. విస్తల భాగం అని చెప్పేసారు. ఎందుకు ఇక్కడ బాగానే ఉంది కదా. చుట్టూ సరౌండ్లో వెళ్తే సింగ్ నగర్ ఉంది, అటు వచ్చేసి నున్న వైపు ఉన్నాయి, ఇటు పోతే ఇటు అమరావతి సైడ్, అటు మంగళగిరి వైపు చాలా ఉన్నాయి కదా. అవుటర్లో సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ బాగుంటాయి విజయవాడ. విజయవాడ అయితే అన్నిటి సెంటర్గా ఉంది. అవును అవును. అది ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. ఇదే పొలిటికల్ కంటిన్యూ రాజకీయాల్లో బాగానే చేస్తున్నాడు కదా. ఇప్పుడు బాగానే కష్టపడుతున్నాడు. ప్రతిదీ ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. అంటే కొంతమంది వైసీపీ ఏదైతే ఉందో ఆవేశం ఎక్కువ ఉంది పవన్ కళ్యాణ్. లేదు లేదు, ఇప్పుడు ఆవేశం తగ్గించుకున్నాడు కదా, చాలా తగ్గించుకున్నాడు కదా. చాలా తగ్గింది కదా. అసలు ఆవేశం అనేది ఎక్కడ ఉంది పాపం. చాలా కష్టపడి ప్రజల కోసం తిరుగుతున్నాడు. ఇచ్చిన మాటకు గట్టిగానే చేస్తున్నాడు కదా. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. కూటమిలో పాపం చంద్రబాబు వచ్చాడు. చంద్రబాబు గారు సూపర్గా చేస్తున్నాడు. ఈ 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉంది. అంటే మొన్న ఆల్రెడీ వైసీపీలో ఇంతవరకు ఒక పథకం కూడా అమలు చేయలేకపోతే. పథకాలు ఎందుకండి, కష్టపడి అందరికి ఉపాధి చూపిస్తే చాలు కదా. ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి ఉపాధి చూపిస్తే ఎంత బాగుంటుంది. చాలా చక్కగా అందరూ బ్రతుకుతారు, కుటుంబం బతుకుతుంది. ఇప్పుడు ఏమొస్తుంది, ఇప్పుడు ఇచ్చినవి ఉంటే తిని సాయంత్రం తాగేస్తారు, అయిపోతుంది. అదే అందరికి ఉపాధి చూపిస్తే, మంచి ఎంప్లాయ్మెంట్ ఉంటే, ఇండస్ట్రీస్ వస్తే అందరూ బ్రతుకుతారు, కుటుంబాలు బాగుంటాయి, అందరూ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మరి అదే చంద్రబాబు నాయుడు కనుకుంటే ఇట్లాంటి తెచ్చే అవకాశం ఉందంటే బ్రహ్మాండంగా తెస్తాడు. ఇంకొక 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే సూపర్గా చేస్తాడు. ఆయన చేస్తాడు. తెలివికల్లోడు, మంచి సీనియారిటీ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా బాగా చేస్తున్నాడు. మేడం, ఇప్పుడు తెలంగాణ నుంచి ఏపీకి ఇండస్ట్రీ రావాలనుకుంటుంది. మళ్ళీ హైదరాబాద్ నుంచి వస్తే విజయవాడ వస్తే బాగుంటుంది, వైజాగ్లో ఉంటే బాగుంటుంది. విజయవాడ వస్తేనే బాగుంటుంది. అంటే విజయవాడ ఏదైతే ఉందో లొకేషన్ శాతం తక్కువ, అక్కడైతే ఎందుకంటే అటంతా తీసుకున్నారు కదా చక్కగా. ల్యాండ్ అమరావతి వైపు ఉంది, తర్వాత మంగళగిరి వైపు ఉంది, ఆ తర్వాత ఇటు ఏమంటారు కేసరపల్లి వైపు కూడా తీసుకొని చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లు అన్ని దగ్గరే ఉన్నాయి కదా. పోవటానికి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. అన్ని బాగున్నాయి కదా. రైల్వే స్టేషన్లు బాగున్నాయి, బస్ స్టాండ్ బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి కదా. ఇంకా ఎవరు రావడానికి బాగుంటుంది. సామాన్యుడు రావడానికి కానీ సెంటర్ కదా. ఇప్పుడు అటు రాయలసీమ అటు రావాలంటే వైజాగ్ చాలా దూరం ఉంటుంది కదా. ఇదైతే సెంటర్ పాయింట్గా ఉంటుంది. సెంటర్ పాయింట్గా ఉంటుంది. అదే హీరో మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంటుంది. ఇదే పొలిటికల్లో ఉంటే బాగుంటుంది. హీరోలు చాలా మంది వస్తున్నారు. రాజకీయ నాయకులు నిజాయితీగా వచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అందుకని ఎట్లా హీరో పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే కొన్ని రోజులు చూద్దాం. ఆయన పాయలు కూడా ఫస్ట్ సారి కదా. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది. తర్వాత ముందు ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం. అంటే కొంతమంది అంటారు వైసీపీ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్కి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువగా ఉంటుంది అంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? యూత్ కదా కొంచెం ఉంటుంది, కానీ కంట్రోల్ చేసుకుంటారు. 7 నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అంటే ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాయి. పథకాలు రావలేదంటున్నారు, వస్తున్నాయి కదా అయ్యా. ఇప్పుడు చక్కగా ఏదో 3 సిలిండర్లు ఇస్తామంటున్నారు. రేషన్ కార్డు మీద అవి వస్తున్నాయి అంటున్నారు. తర్వాత ఒక్కోటి ఎందుకంటే ఆల్రెడీ అప్పుల్లో ఉంది. అవన్నీ చిన్నగా పూడ్చుకుంటూ రావాలి కదా. ఇప్పుడు ఒక కుటుంబాన్ని మనం నడపాలంటే ముందు అప్పుల్లో ఉంటే మన పిల్లలకైనా మనం సరిగ్గా కొన్ని రోజులు ఆగయ్యా చేద్దామంటారు. కానీ అడిగినవి అయితే ఇస్తాం కదా, ఏదో ఒక టైంలో చేసిస్తాం కదా. అలాగే చేస్తారు ఆయన కూడా. కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉంది కదా.